వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2024 ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సున్నిత మనస్కులుగా రాణిస్తూ జీవనాన్ని సాగించేటువంటి ఈ వృశ్చిక రాశి వారిలో చాంద్రమానాన్ని అనుసరించి విశాఖ నక్షత్రం 4వ పాదం అనగా 1 పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాలు వారందరికీ, సౌరమనాన్ని అనుసరించి వృశ్చిక మాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ కూడా ఈ మాస ఫలితాలు వర్తిస్తాయి. 2024 ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, వాటి వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలను కన్నా ఒకమారు పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా దశమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఫిబ్రవరి నెల 13 వరకు తృతీయ భావమైనటువంటి మకర రాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తుంది. జన సహకారంతో వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు. తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూల వాతావరణం లభిస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన విషయాల్లో కూడా మీకు అనుకూలంగా ముందుకు సాగేటువంటి వాతావరణమే కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఫిబ్రవరి నెల 6 నుంచి తృతీయ భావంలో అనగా మకర రాశిలో సంచారం కొనసాగడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. శత్రువులను సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు సైతం అనుకూల వాతావరణాన్ని కలిగి ఉంటాయి. వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. భూవాహన లాభాలు కానీ, భూవాహన సౌఖ్యం కానీ, వ్యవసాయ రంగం నుంచి అధిక ఉత్పత్తులు కానీ పొందగలుగుతారు. అష్టమాధిపతి మరియు లాభాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల 21 నుంచి చతుర్థ భావమైనటువంటి కుంభరాశిలో సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యము, కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువుల కొనుగోలు, ఆకస్మికంగా ఆర్థిక బలాన్ని పుంజుకోవడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, బ్యాంకు లావాదేవీలు సైతం సానుకూలంగా ముందుకు సాగే విధంగా లాభభావాలు, శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ తృతీయ భావాల్లో అనగా ధనుస్సు రాశులను, మకర రాశులను సంచరించడం వల్ల జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం అందుకోగలుగుతారు. వ్యాపార భాగస్వాముల నుంచి అనుకూల వాతావరణం ఉంటుంది. స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. అలాగే అవసరమైనటువంటి వాటికి ఖర్చులు పెట్టాల్సిన విధంగా ఉంటుంది. ఆ ఖర్చులు సద్వినియోగం అయ్యే విధంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. లాభభావమైనటువంటి కన్యారాశిలో కేతు సంచారం కొనసాగడం వల్ల 11వ భావంలో ఈ కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే మీరు కొన్ని పనులు నిర్వర్తించుకోగలుగుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతు చిక్కినటువంటి ఆలోచనల నుంచి మీరు బయటపడి ఒక నిర్దేశించినటువంటి దిశగా ముందుకు ప్రయాణం చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా నిరాడంబరంగానే మంచి విజయాలను, లాభాలను, ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. 2024 ఫిబ్రవరి మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలని, అనుకూల ఫలితాలని అందిస్తున్నాయి. అలాగే 2024 ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు 6వ భావం అయినటువంటి మేషరాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు కలిసి రావు. సంతానం విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో అనుకున్న ఫలితాలని అందుకోలేకపోతారు. కొన్ని సందర్భాల్లో మీరు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూల ఫలితాలని అందలేనటువంటి వాతావరణము, అనుకున్నట్టుగా మీకు రావాల్సినటువంటి ఫలితాలు అందకపోవడం, ఇలాంటి కొన్ని ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో అనగా అర్ధాష్టమ శని ద్వారా కొన్ని ఆలోచనలు కలిసి రాకపోవడం, ఒక రకమైనటువంటి అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే పంచమంలో అనగా మీనంలో రాహు సంచారం కొనసాగుతుంది కనుక విపరీతమైనటువంటి దుబారా ఆలోచనలు చేయడం, తద్వారా అనవసరమైనటువంటి అశాంతి, ఖర్చులు, మానసికమైనటువంటి నిరాశకు గురయ్యేటువంటి వాతావరణం ఈ పంచమ రాహు ఇస్తున్నాడు అని చెప్పవచ్చు. మరి 2024 ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా ఈ గురువు, శని, రాహు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడడానికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా పంచమ రాహువును సానుకూలపరచుకోవడానికి శనివారం రోజు, మంగళవారం రోజు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని నమస్కరించుకోండి. అమ్మవారికి ఎర్రటి పళ్లను నైవేద్యంగా పెట్టండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ చదువుకోండి. అలాగే అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శనివారం రోజు స్వామివారికి బాలాభిషేకం నిర్వర్తించండి.
అలాగే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజను నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. షష్టమంలో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి గురుచరిత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకునండి. 1 కేజీ శనగలు గురువారం రోజు గురువులకు కానీ ఆ గురు ఆలయాల్లో ఉన్నటువంటి పురోహితుల వారికి కానీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ ప్రతికూలంగా సంచరించేటువంటి రాహువు, శని, గురువుల యొక్క ప్రతికూలతల నుంచి మీరు అనుకూలత ఫలితాలని, శుభ ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2024 ఫిబ్రవరి మాసంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి ఈ వృశ్చిక రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.